ఎగతాళిగా, కౌంటర్లుగా. నాకు వచ్చే నష్టం ఏం లేదు దాంట్లో. చెక్కుముక్కు రాతి వలె నీ ముఖమును చేసుకోవాలి. రాయికి ఉమ్మేస్తే సిగ్గుంటుందా? రాయిని తిడితే సిగ్గుగా ఫీల్ అవుద్దా? రాయికి అవమానం అర్థమవుతుందా? అది ఆత్మీయ జీవితం అంటే. ఎవడు ఏదో అన్నాడని నువ్వెందుకు మానుకోవాలి? హల్లెలూయా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రభు చిత్తమైన ఒకసారి చెప్తా. దేవుడు అనుమతిస్తే ఆటంకాలు కలిగిస్తే వచ్చే నష్టాలు ఏంటి ఒకసారి చెప్తా నేను. ఇప్పుడు ప్రస్తుతానికి మోయాబును విడిచి రమ్మంటే వీళ్ళు దేవుని బిడ్డలకు ఆటంకకరులుగా, దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఆటంకకరులుగా, దేవుని స్వాస్థ్యం పొందుకోవడానికి ఆటంకకరులుగా, దేవుని కృపను పొందుకోవడానికి ఆటంకకరులుగా ఉంటారు. కొంతమంది టకామని మాట అనేస్తారు, అంతే. లెక్కలోకి వచ్చిందని తెలియదు నీకు. టకామని అనేస్తారు మాట. చేయకపోతే ఏమింది కానీ, పాపోతే ఏమింది కానీ, అయిపోతే ఏమింది కానీ, వడ్డించకపోతే ఏమింది కానీ, వద్దులే నువ్వు. నీకు ఎవడిచ్చాడు అధికారం? దేవుని పని వదిలిపెట్టి పో అనే అధికారం దేవుడి కంటే నువ్వేమైనా పెత్తందారివా? నువ్వేమైనా? నీకు ఎవరిచ్చారమ్మా అధికారం? సేవకుడు ఏమని చెప్పాడు? నేనే చెప్పను. ఆదివారం ఏదన్నా వేరే ఊరు పోవాలని నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఒకటే మాట అంటాను, మీకు కూడా తెలుసు చాలామందికి, పో అని నేను అనను. పోతావా అది నీ ఇష్టం, రేపు దేవునికి నువ్వే సమాధానం చెప్పుకో. కొంతమంది దొంగలు ఉన్నారు. ఒకరోజు నా దగ్గరకు వచ్చింది ఒక అమ్మాయి. అయ్యా నా కోసం ప్రార్థన చేయి, ప్రయాణం కోసం ఉంది. అయితే ఆ ప్రయాణం దేనికోసమో ఎందుకోసం నాకు చెప్పలా, జస్ట్ ప్రయాణం కోసం ప్రార్థన చేయమను. నేనేం చేస్తాను, ప్రభా బిడ్డ ప్రయాణం చేయొచ్చుండగా క్షేమంగా తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకురా అంట. ఆ పక్క వాళ్ళు అడిగారంట, నువ్వు ఎట్టపోయావు చిన్నమ్మా అలాంటి కార్యక్రమానికి, మనం దానికి పోకూడదుగా అన్నారంట వీళ్ళు. నేను పాస్టర్ గారిని అడిగి వచ్చానందంట ఆ పిల్ల. నాకు చెప్పిందా అక్కడికి? నా కారణం చెప్పిందా? ఉదాహరణ చెప్తున్నాను. దినమనో తద్దినమనో సవర్తనో లేకపోతే గుడి ప్రతిష్టనో నాకేమైనా కారణం చెప్పిందా? నాకేం చెప్పలేదు. కుయుక్తి పరులు అన్నమాట. ఊరకొచ్చి అయ్యా నేను ఊరు వెళ్తున్నా ప్రార్థన చేయి, ప్రభా బిడ్డ ఊరు వెళ్తున్నాగా తోడుకోండి, అంతేగా. నేను ఎందుకు అడుగుతా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు? నాకు హక్కు ఉందా? నేను అడగొచ్చు? అసలు నేను అడగకూడదు. అది మీరు కూడా అడగకూడదు ఎవరిని. అమ్మా ఊరు వెళ్తున్నా పోయిరా, అంతేగాని కొంతమంది సెన్స్ లేని వాళ్ళు ఏ ఊరక్క ఏం పని అడుగుతారు, అసలు అడగకూడదు. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ వ్యక్తిగతం. అది నువ్వు అడగకూడదు, వాళ్ళు చెప్పకూడదు.